వెల్కమ్ టు నర్తనశాల. ఇక్కడి నుంచి కొద్ది మంది వీళ్ళల్లో ఇంతమందిగా అంటే ఎలిమినేట్ అయిపోగా మిగిలిన వాళ్ళలోంచి ఈ జోడీలు నర్తనశాలకు ఎంటర్ అవబోతున్నారు. ముగ్గురు ప్రముఖ సెలబ్రిటీ మెంటర్స్ ను మన టాప్ 6 జోడీస్ కలుసుకోబోతున్న గురుకులం So get ready for more excitement and more fun. సో ఇక్కడున్న ఈ జోడీల్లోంచి ఆ ముగ్గురు మహాగురుస్ ని కలవబోయేది ఎవరో వీళ్ళ పెర్ఫార్మెన్సే చెప్తారు. సూపర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి గోల్డ్ స్టార్ సాధిస్తే మెగాస్టార్, సిల్వర్ స్టార్ వస్తే సూపర్ స్టార్, బ్లాక్ స్టార్ వస్తే ఓన్లీ స్టార్. కానీ ఇప్పటి నుంచి ఈ స్టార్స్ తో పాటు మరో కలర్ స్టార్ యాడ్ అవబోతుంది. అదే రెడ్ స్టార్. ఈ రెడ్ స్టార్ వచ్చింది అంటే వాళ్ళు డేంజర్ జోన్ లో ఉన్నట్టే. సో రెడ్ స్టార్ రాకుండా జాగ్రత్త పడడానికి మా 9 మంది జంటలు సూపర్ గా ప్రాక్టీస్ చేశారంట. మరి వాళ్ళు పెర్ఫామ్ చేస్తారు. ఇప్పుడు నెగిటివ్ చెప్పాం, మరి పాజిటివ్ కూడా చెప్పాలిగా. అలాగే సూపర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఈ థీమ్ కే టాపర్ గా నిలిచిన వాళ్ళకి అంటే అంత అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇస్తే గోల్డ్ స్టార్ ని మించింది కూడా ఒకటి ఉంది. అదే ఆ డైమండ్. ఆ డైమండ్ ఎవరు సంపాదించుకుంటారో వాళ్ళే ది అల్టిమేట్ థీమ్ టాపర్ అని అర్థం. సో థీమ్ టాపర్ అవ్వాలంటే అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. మరి డైమండ్ కొడతారా, రెడ్ స్టార్ కొడతారా, అటు ఇటు కాకుండా మధ్యలో గోల్డ్, సిల్వర్, బ్లాక్ సెటిల్ అవుతారా? ఇన్ని ఆప్షన్లు ఉండగా మా 9 మంది ఏం చేస్తారా అని నాకు టెన్షన్. మా జడ్జెస్ వెయిట్ చేస్తున్నారు.
సాంగ్స్ థీమ్ కి పర్ఫామ్ చేయడానికి ఫస్ట్ రాబోతోంది ఫస్ట్ జోడి. వీళ్ళు డాన్స్ ని బాగా ఇష్క్ చేశారండి, బాగా ప్రేమించారు. ఆ బాగా ప్రేమించిన వాళ్ళిద్దరూ ఇక్కడొచ్చి ఆ ప్రేమనంతా మీ ముందు పెడతారు. అంత లవబుల్ అట్రాక్టివ్ సాంగ్ తో, ఈ లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్ తో మీ ముందుకు వస్తున్న ఆ జోడి జ్యోతిరాజ్ అండ్ సంతోష్ పవన్. లేటెస్ట్ హీరోస్ లేటెస్ట్ సాంగ్స్ లో వచ్చేసి ఓ ప్రియ ప్రియ, ఇట్స్ వెరీ రొమాంటిక్ సాంగ్, చాలా ఇష్టం అందరికి, స్పెషల్ గా నాకు చాలా చాలా ఇష్టం. ఇందులో కూడా ఒక కొరియోగ్రఫీ కనిపించాలి, అందరిలాగా రొటీన్ గా కాదు, దీంట్లో కూడా ఒక కొరియోగ్రఫీ కనిపించాలని చెప్పేసి ఆ సాంగ్ కూడా ఒక డిఫరెంట్ గా, అంటే రొటీన్ లా కాకుండా ఒక డిఫరెంట్ గా కంపోజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వచ్చే ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్ ది బెస్ట్ ఇవ్వాలని మా కొరియోగ్రాఫర్ చాలా చాలా, అంటే ప్రతిదీ ఫుల్ కాన్ఫిడెంట్ గా కంపోజ్ చాలా బాగా పర్ఫార్మెన్స్లు రావాలి. మేము ఇన్ని డేస్ అంత కష్టపడ్డామో డెఫినెట్గా నాకు ఈ షెడ్యూల్లో మంచి పేరు వస్తుంది అనేసి మేము నమ్ముతున్నాము. మునిగింది వేళ తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో ఉన్నావు పిరిలో నువ్వేలే ప్రియా. ఐ లవ్ యూ అని పలికినదే నిన్ను తాకిన గాజైనా అలిగిన నా చలి నవ్వుల్లో నీ ప్రేమని చూస్తున్నా. You are my everything, you are my everything, you are my everything, you are my everything. Oh Priya Priya, oh Maria Priya, నీ ప్రేమలో మనసే మునిగింది వేళ. My journey. నిన్ను తాకిన గాజైనా అలిగిన నా చలి నవ్వుల్లో నీ ప్రేమని చూస్తున్నా. ప్రియా 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 గట్టిగా సరిపోదు. ఆహా, వెరీ గుడ్, సూపర్ పర్ఫార్మెన్స్. సో జడ్జెస్ మీరేమంటారు? సిమ్రన్ గారు. సంతోష్ పవన్ అండ్ జ్యోతిరాజ్, మీరు బాగా చేశారు పర్ఫార్మెన్స్, కానీ
ఐ థింక్ మీరు ఇంకా బాగా ట్రై చేయాలి. బికాజ్ మధ్యలో మీరు టైర్డ్ అయ్యారు. ఐ థింక్ ఐ saw that you were little నాట్ bit టైర్డ్ మ్యామ్. బెలూన్స్ వచ్చేసి అవి బ్లాస్ట్ అయిపోయేసరికి సమ్ మూమెంట్ అంతా దాంతో ఉంటుంది. బ్యూటీ మొత్తం బెలూన్స్. డిస్టర్బెన్స్ మీ ఫేస్ లో తెలుస్తుంది. తెలియకూడదు అసలు యాక్చువల్లీ మూమెంట్స్ మొత్తం దాంతో ఉన్నాయి మ్యామ్. సో ఇట్స్ గాట్ బ్లాస్ట్ అనమాట. దాని తర్వాత మూమెంట్స్ మొత్తం ఇది అయ్యాయి. బట్ మీ లిఫ్ట్ అంతా ఇట్ వాస్ వెరీ గుడ్, వెరీ వెల్ డన్ యాక్చువల్లీ. Between మధ్యలో ఆ మూమెంట్ ఉంది కదా, when you come from there to her, you have to be more stylish when you're coming like this. ఇంకా స్టైల్ రావాలి ఐ థింక్. బట్ అదర్వైజ్ ఇట్ వాస్ వండర్ఫుల్. మీ దగ్గర ఇంకా ఐ థింక్ పొటెన్షియల్ ఉంది. యూ హ్యావ్ టు గెట్ ఇట్ అవుట్. Because our lift, it's very difficult to get all these lift perfectly, and our lift perfect గా వచ్చింది. అయితే దీంట్లో స్కిడ్ అవడం ఇవన్నీ ఉన్న ప్రాప్స్ కూడా ఉన్న దాన్ని బట్టి ఎండ్ లో కూడా ఫినిషింగ్ it was little tough. I mean, you were putting lot of efforts, you know, it was very hard. That was seen on your face. Yes, but it should not be actually. Dance competition lo మీరు పర్ఫెక్ట్ గా యూ షుడ్ ట్రై టు డూ, బికాస్ వీఆర్ గోయింగ్ నియరర్ అండ్ నియరర్ టు నడతనశాల. సో ఆల్ ద బెస్ట్ టు యూ. ఐ విల్ గివ్ యూ సిల్వర్ దిస్ టైమ్. ఓకే, సో వినీత్ గారు మీరు చెప్పండి. హలో సంతోష్ పవన్ గారు, జ్యోతిరాజ్ గారు, మీరు ఈ హోల్ సెట్ని ఒక వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్గా మార్చేశారు. ఇట్స్ టోటల్ లవ్ ఇన్ ద ఎయిర్ కైండ్ ఆఫ్ ఫీల్. ఈరోజు స్పెషాలిటీ ఏంటంటే చాలా పాపులర్ అయిన మంచి సాంగ్తో పాటు మీ ప్రెజెంటేషన్ బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే మీ ప్రాపర్టీస్, యువర్ ఎల్ఈడి స్క్రీన్ ప్రెజెంటేషన్, అలాగే గ్లిట్టర్, అదన్నీ చాలా ఎన్హాన్స్ చేశారు మీ డాన్స్ని. చాలా నచ్చిన ఇంకొక మూమెంట్ ఏంటంటే ద వే హీ వెంట్ ఆన్ హిస్ నీస్. ఈ మూమెంట్ జ్యోతిరాజ్ గారు, మీరు యాజ్ ఆల్వేస్ యువర్ ట్రెమెండస్ డాన్సర్ అండ్ చాలా బ్యూటిఫుల్ గా చేశారు. ఐ థింక్ ఐ షుడ్ గివ్ యూ అ గోల్డ్. మీరు పాట చేశారు, బాగుంది, మేము అందరం చూసి ఎంజాయ్ చేసాం. ఎవడు విడుచుకుంటాడు ఇవన్నీ? మీరు చేసేయండి. ఎందుకు కొంచెం టైం రెండు చీపుర్లు ఇవ్వండి బాబు, 2 చీపుర్లు ఇవ్వండి. అంటే మాకు అల్లి గోల్డ్ వచ్చింది కాబట్టి ఇది అవసరం లేదు. ఒక గోల్డ్ కూడా రాకపోతే 2 మేము తీసుకునే వాళ్ళం. ఇది ఇవ్వడానికి కాదన్నా, ఇది ఇచ్చేది కాదు, ఇది వాడేది. రండి, పాటు చేశారు రండి. ఇప్పుడు రాబోతున్న ఈ జంట నిజంగా రచ్చ సృష్టిస్తారండి. ఆయన వస్తాడు, ఆయనతో పాటు ఇంకో సూపర్ డాన్సర్ కూడా వస్తాడు. సో వీళ్ళ జోడి నిజంగా సూపర్ పెర్ఫార్మెన్స్ ఇస్తారు. మరి ఇవాళ ఆ రచ్చ మళ్ళీ సృష్టిస్తారా? మా జడ్జెస్ మెప్పులు పొందుతారా? మిగతా వాళ్ళ చేత ఈలలు చప్పట్లు కొట్టించుకుంటారా? జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ విశ్వ అండ్ అలేఖ్య. ఈసారి ఇచ్చిన కాన్సెప్ట్స్ ఇట్స్ లైక్ లేటెస్ట్ హిట్స్ అనమాట. లేటెస్ట్ హిట్స్లో ఏంటంటే ప్రెసెంట్లీ ఫుల్ జోష్లో ఉన్న సాంగ్ ఏదైనా చూస్ చేసుకోమన్నారు. సో వీ హ్యావ్ చూజన్ బద్రీనాథ్ సాంగ్ అనమాట. యాక్చువల్లీ ఇట్స్ వెరీ టఫ్ సాంగ్, చాలా ఫాస్ట్ బీట్ ఉన్న సాంగ్. వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. వినడానికి చాలా బాగుంటుందండి, చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చేస్తుంటే నొప్పి లేని ప్లేస్ అంటూ బాడీలో ఎక్కడ లేదు. అండ్ ఐ విష్ ఈ రౌండ్ కూడా మేము బాగా చేస్తామని అనుకుంటున్నాం. బై గాడ్స్ గ్రేస్ వి విల్ డూ వెల్. Bye.
ఇప్పటికే టాపర్లుగా ఉన్న మీరు చాలా మటుకు చాలా టీమ్స్ లో టాపర్ అయ్యారు అండ్ జడ్జెస్ దగ్గర నుంచి స్పెషల్ గిఫ్ట్స్ అందుకున్నారు. సెమీఫైనల్స్ అనగానే అండ్ ఇందులోంచి 6 జంటలు మాత్రమే నర్తనశాలకి వెళ్తాయి అండ్ కాంపిటీషన్ ఇస్ టఫ్ అని చెప్పాము. చెప్పిన దగ్గర నుంచి డూ యూ థింక్ విశ్వ కాంపిటీషన్ రేంజ్ లో ఆ సెమీఫైనల్ స్టైల్లో ఆ రేంజ్ స్టైల్లో వచ్చిందని పర్ఫార్మెన్స్? అనుకున్నంత రాలేదు. అనుకున్నంత రాలేదా? నో, రాలేదు. ఫ్రాంక్లీ స్పీకింగ్ నో. ఇంకా మీరు బెటర్ చేయొచ్చా? చాలా బెటర్ చేయొచ్చు. చాలా బెటర్ చేయొచ్చు. సో ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చినట్టున్నారు వీళ్ళు. వినీత్ గారు, ఎప్పుడు ఇట్స్ ఎ ట్రీట్ వాచింగ్ బోత్ ఆఫ్ యు డాన్స్. డెఫినెట్లీ ఇప్పుడు మీరు చెప్పారు యూర్ నాట్ హ్యాపీ ఇనఫ్. డెఫినెట్లీ ఇంకా బెటర్ చేయొచ్చు. కానీ మీరు ఇప్పుడు ఈ రోజు పర్ఫార్మెన్స్ ఐ థింక్ యూ హ్యావ్ డన్ జస్టిస్ బికాస్ లవ్లీ మూమెంట్స్. మీరు ఆ సాంగ్ లో నుంచి అడాప్ట్ చేశారా కొన్ని మూమెంట్స్ ఒరిజినల్ నుంచి? ఎస్ కొన్ని బ్యూటిఫుల్ ఆ మూమెంట్స్. అది అలాంటి ఈ సైడ్ లో వెళ్ళిన సెకండ్ బీజిఎం లో వచ్చిన చాలా వెరీ ఇంట్రెస్టింగ్ క్యూట్ మూమెంట్స్ బ్రహ్మాండంగా చేశారు. అండ్ చాలా ఎనర్జీ కావాలి ఈ సాంగ్ కి. డెఫినెట్లీ కొంచెం టువర్డ్స్ ఎండ్, బట్ అక్కడ ఏం బ్యూటీ అంటే మీ ఎక్స్ప్రెషన్ లో మీరు అది మేనేజ్ చేశారు. ఆ ఎనర్జీ తగ్గడం మీరు ఎంజాయ్ చేయకుండా అది చేశారు. నాకు ఇంకొక వెరీ ఇంట్రెస్టింగ్ నచ్చిందంటే స్ప్లిట్టింగ్ డాన్స్. అలాంటి అడాప్ట్ చేసి ప్రెసెంట్ చేయడం అంటే కొరియోగ్రాఫర్కి నా కంగ్రాట్స్. డెఫినెట్లీ మీరు డెఫినెట్లీ ఇంతవరకు గోల్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మీరు చాలా బాగా చేశారు. ఎందుకంటే సింక్రనైజేషన్ ఇన్ టోటల్ యువర్ కోఆర్డినేషన్ వాజ్ క్వైట్ గుడ్ అండ్ ఐ మీన్ ఇట్ వాజ్ ఇంట్రెస్టింగ్ అండ్ ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. సో డెఫినెట్లీ అ గోల్డ్ స్టార్. మరి సిమ్రన్ గారు ఏమంటారో తెలుసుకుందాం. సిమ్రన్ గారు. నాథ్ 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 బద్రీనా. బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్, గుడ్ పర్ఫార్మెన్స్, గుడ్ ఎనర్జీ, బ్యూటిఫుల్ కట్టింగ్స్, స్టైల్ అంతా బాగుంది. అండ్ లేఖ్య మీరు చెప్పినట్టు ఐ థింక్ మధ్యలో ఐ నోటిస్డ్ దాట్. సో ఇంకా బాగా మీరు చేయాలి, ప్రాక్టీస్ చేయండి, ఇంకా ప్రాక్టీస్ చేయండి. ఏనా ప్రీవియస్లీ మీరు చేసిన డాన్స్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ గోల్డ్. యూ గాట్ గోల్డ్ స్టార్ ఫర్ ఆల్ యువర్ డాన్సెస్. బట్ దిస్ వాజ్ నాట్ అప్ టు దట్ ఎక్స్పెక్టేషన్ అకార్డింగ్ టు మీ. సో అందుకే మీకు సిల్వర్ స్టార్. థ్యాంక్ యూ. వచ్చే వారం మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం. అంటే లేన్ సీ యూ, టాటా, బాబాయ్. రాజా